నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బ్యాంకులో అయితే సొమ్ము భద్రంగా ఉంటుందన్న నమ్మకంతో ఖాతాదారులు బిందాస్గా ఉంటారు. కానీ వారికి తెలియకుండానే ఏదో ఛార్జీల పేరుతో ఖాతాల్లో నగదు మెల్లగా ఖాళీ అవుతోంది అన్న సంగతి కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. ఏకంగా వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులు చేస్తున్న దోపిడీ చూసి కస్టమర్లకు కళ్ళు తిరిగేస్తున్నాయి. మినిమం బ్యాలెన్స్, ఏటీఎం లావాదేవీల పరిమితి, SMS లిమిట్, ఇలా పేరేదైతేనేం కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేయడానికి బ్యాంకులు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు వసూలు చేసిన మొత్తం 25,000 కోట్ల రూపాయల పైమాటే. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రెండు పోటాపోటీగా ఉన్నాయి. అదేమంటే ఖాతాలు నిర్వహించినందుకు ఏదో రూపంలో ముట్ట చెప్పకపోతే ఎలాగా అన్న వాదన ఉండనే ఉంది. 4 ఏళ్లలో అక్షరాల 26,000 కోట్లు, ఒక్క ఏడాదిలోనే 7,000 కోట్లు. ఇదేదో ఆషామాషి కలెక్షన్ల లెక్క మాత్రం కాదు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిసి కూడబలుక్కొని ఖాతాదారుల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలు. ఇవేవో అల్లాటప్పా వ్యక్తి చెప్పిన లెక్కలు కూడా కాదు. ఏకంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రే స్వయంగా బ్యాంకుల బాధల గురించి చెప్పి మొత్తంగా దేశం కళ్లు తెరిపించారు. దీంతో మొన్నటిదాకా బ్యాంకుల అదనపు ఛార్జీలు వసూలు చేసినా అవేముంది, చిన్న మొత్తమే కదా అని సరిపెట్టుకున్న ఖాతాదారులకు ఈ గణాంకాలు చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది. ఈ లెక్కన బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము పెరగడం సంగతి అటుంచితే తరిగిపోవడం మాత్రం ఖాయమేనని తేలిపోతోంది. ఒకవైపు వడ్డీ రేట్లు తగ్గి జనం బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిస్తుంటే, అయినా సరే బ్యాంకులు మాత్రం ఉన్న ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడంలో మాత్రం తగ్గేదే లేదని తేల్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు RBI ఖాతాదారులకు ఛార్జీలు విధించడం కంటే అవగాహన పెంచడానికే ప్రాధాన్యమివ్వాలని బ్యాంకులకు సూచిస్తోంది. కానీ RBI మాటలు ఏ బ్యాంకు పట్టించుకోవడం లేదన్న విషయం పార్లమెంటు సాక్షిగా బట్టబయలైందే. మరి దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ను బలోపేతం చేసే విధానం ఇదేనా అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారో బ్యాంకులకే తెలియాలి. బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోవడం వల్ల కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో ఛార్జీలు వసూలయ్యాయి. కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించిన సేవింగ్స్, కరెంటు ఖాతాలపై బ్యాంకులు విధించిన ఛార్జీల వివరాలను ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాను ప్రస్తావిస్తూ ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఖాతాదారుల నుంచి 7,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకులు దాదాపు 5,000 కోట్లు వసూలు చేయగా, HDFC బ్యాంక్ అత్యధికంగా 1,798.14 కోట్లు వసూలు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఉంచిన ఖాతాలపై 4,948.71 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 2,137.92 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో HDFC బ్యాంక్ అత్యధికంగా 1,798.14 కోట్లు వసూలు చేయగా, యాక్సిస్ బ్యాంక్ 1,081.33 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు బ్యాంకులు కలిపి 2,879.47 కోట్లను వసూలు చేశాయి. ఇది 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం ఛార్జీల్లో 58%. గత 4 ఆర్థిక సంవత్సరాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించిన కారణంగా బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 10,230.75 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,407.82 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,909.10 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,775.91 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,137.92 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు 4 ఏళ్లలో 15,939.62 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 3,173.96 కోట్లు వసూలు చేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,623.77 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,431.97 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4,709.92 కోట్లు వసూలు చేశాయి. గత 4 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించిన ఖాతాలపై మొత్తంగా 26,170.37 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తం వసూళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా
సుమారుగా 61% కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 39%గా ఉంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకు ఇలాంటి జరిమానా ఛార్జీలు వర్తించవని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అయితే ఈ ఖాతాల లావాదేవీలపై బ్యాంకులు కఠిన ఆంక్షలు విధించడంతో వీటితో ప్రయోజనం లేదని సామాన్యులు భావిస్తున్నారు. దీంతో విధి లేక అందరూ ఛార్జీలు పడతాయని తెలిసినా మినిమం బ్యాలెన్స్ రూల్ ఉండేటువంటి ఖాతాలకు మాత్రం మొగ్గు చూపుతున్నారు. తర్వాత బ్యాంకులు తెలివిగా కస్టమర్లను అట్నుంచి ఇటు మళ్లిస్తున్నాయంటల్లో సందేహం లేదు. సర్కారు నిలదీస్తే మినిమం బ్యాలెన్స్ రూల్ లేని ఖాతాలు కూడా ఉన్నాయని బుకాయిస్తూ వాస్తవంలో అలాంటి ఖాతాల్ని నిష్ప్రయోజనమైనవిగా చిత్రీకరిస్తూ బ్యాంకులు ఖాతాదారులతో డబుల్ గేమ్ ఆడుతున్నాయి. ఈ విషయం గురించి ప్రభుత్వానికి చూచాయిగా తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటోందనే ఆరోపణలు లేకపోలేదు. మొత్తం మీద ఎటు పోయేటొచ్చినా మినిమం బ్యాలెన్స్ రూల్ ఉండే ఖాతాలే కస్టమర్లు తీసుకునేలా బ్యాంకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అవసరమైతే ఆ రూల్ లేని ఖాతాలపై మరిన్ని కఠిన ఆంక్షలకు వెనకాడవు. అదేమంటే ఆ మాత్రం కనీస ఛార్జీలు కూడా లేకుండా తమకేం ఫైదా ఉంటుందని దబాయిస్తాయి. ప్రభుత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అంతిమంగా బ్యాంకుల ఆర్థిక స్థితి చూస్తుందని, ఏమాత్రం తేడా వచ్చినా తమ మెడపై ప్రైవేటీకరణ, విలీనం కత్తి వేలాడుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకులు సాకులు చెబుతున్నాయి. ఇక ప్రైవేటు బ్యాంకుల్ని ఆ మాత్రం అడగడానికి కూడా దిక్కే లేదు. అసలే అవి ప్రైవేటు బ్యాంకులు. మా రూల్స్ మా ఇష్టం అంటాయి. ఇష్టం లేకపోతే ఖాతాలు మూసేసుకోమని ఉచిత సలహా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులే తెగబడి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు ప్రైవేటు బ్యాంకులు చేస్తే తప్పేంటనే లాజిక్లకు కొదవే ఉండదు. నిజానికి గతంలో మాదిరిగా బ్యాంకులకు ఖాతాల నిర్వహణ విషయంలో రిస్క్ లేదు. భౌతిక రికార్డులు పోయి అంతా డిజిటలైజేషన్ ప్రక్రియ వచ్చింది. అన్ని ఖాతాలు సెంట్రల్ సర్వర్కు అనుసంధానమై ఉంటాయి. జస్ట్ ఖాతా నెంబర్ కొడితే చాలు మొత్తం చరిత్రంతా కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే సరికొత్త బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లు వచ్చాయి. వీటి సహాయంతో బ్యాలెన్స్ షీట్లు, రోజువారీ లావాదేవీల నమోదు కూడా చాలా తేలిగ్గా మారిపోయింది. అయినా సరే బ్యాంకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా పాత పని విధానాన్ని ప్రస్తావిస్తూ జబర్దస్తిగా ఛార్జీలు గుంజుతున్నాయని బ్యాంకు వినియోగదారుల సంఘాలు మొత్తుకున్నా వినిపించుకునే నాదుడే కరువయ్యాడు. అప్పటికి ఆశ చావక అంబుడ్స్మన్ దగ్గరకు వెళ్లిన ఖాతాదారులకు బ్యాంకులు వినిపించే వాదన చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది. ఏదేమైనా బ్యాంకులు ఛార్జీల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాయనే సంగతి బహిరంగ రహస్యం. అంబుడ్స్మన్ ఏం కర్మ, స్వయంగా ఆర్బీఐ ఆ మాటకొస్తే కేంద్రం చెప్పినా బ్యాంకులు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఎక్కువ మాట్లాడితే మీరు చెప్పినట్టుగా బ్యాంకు నడవదు, లాభం కావాలంటే ఇలాంటి చిలక్కొట్టులు తప్పవని సెలవిస్తున్నాయి. దీంతో చేసేదేం లేక అటు ఆర్బీఐ, ఇటు సర్కారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. అప్పటికీ ప్రభుత్వ బలవంతం మీద బ్యాంకులు కొన్నాళ్లు మినిమం బ్యాలెన్స్ రూల్ ఎత్తేశాయి. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అలాగే ఉన్నాయి. కానీ మెజారిటీ బ్యాంకులు మాత్రం ఖాతాదారుల ముక్కు పిండి ఛార్జీలు దండుకోవడానికి అలవాటు పడ్డాయి. పైగా ఖాతాదారులకు నొప్పి తెలియకుండా ఛార్జీలు వసూలు చేసే ఈ పద్ధతిలో కావాల్సినంత కిక్కుందనే ధోరణితో ఉంటున్నాయి. ఇక ఏటీఎం లావాదేవీల పరిమితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొదట్లో బ్యాంకుకో రకంగా ఉన్న ఏటీఎం రూల్స్ ఇప్పుడు కార్డుకో మాదిరిగా మారిపోతున్నాయి. దీంతో ఏటీఎం లావాదేవీల పరిమితి దాటకుండా చూసుకునేసరికి కస్టమర్ల తలప్రాణం తోక్కొస్తోంది. ఖాతాదారులతో బ్యాంకులు ఏ రకంగా ఆడుకుంటాయో తెలియాలంటే ఏటీఎంకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. 2 దశాబ్దాల క్రితం ఖాతాదారుల సౌకర్యం కోసం అంటూ తెచ్చిన ఏటీఎం కార్డులు ఆ తర్వాత వారి దుంప ఎలా తెంచుతున్నాయి అనే విషయం అందరికీ అనుభవంలో ఉన్నదే. మొదట్లో ఏటీఎం ఎక్కడుందో వెతుక్కునే దుస్థితి కలిగించిన బ్యాంకులు ఆ తర్వాత పేరుకి ఏటీఎంల సంఖ్య పెంచినా పనిచేసేవి మాత్రం పరిమితంగా పెట్టి వేధించుకు తిన్నాయి. ఇవి చాలదన్నట్టుగా మొదట్లో నగదు తీస్తే మాత్రమే లావాదేవీగా నమోదయ్యే పద్ధతిని సమూలంగా మార్చేసి ఇప్పుడు ఫైనాన్షియల్ లావాదేవీలకు ఒక పరిమితి, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు మరో పరిమితి అంటూ కస్టమర్లను దారుణంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏతావాతా తేలేది ఒక్కటే, ఒక్కసారి బ్యాంకులు ఏటీఎం ఛార్జీలు వేయాలని ఫిక్స్ అయ్యాక ఏదో కారణం చెప్పి వసూలు చేస్తూనే ఉంటాయి. అందుకే మొదట్లో ఏటీఎం లావాదేవీలకు నామినల్ ఛార్జీలు వేసి ఆ తర్వాత వాటిని పెంచుకుంటూ పోయారు. అప్పటికి కస్టమర్లు ఎక్కడ తప్పించుకుంటారో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వడ్డన తప్పనిసరి చేస్తూ ఏటీఎం మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రవేశపెట్టాయి. ఇంకా ముందు ముందు ఏం చేస్తాయో అని కస్టమర్లు హడలిపోతున్నారంటే అతిశయోక్తి కానే కాదు. అసలు ఏటీఎం కష్టాలు తట్టుకోలేక కూడా జనం యూపీఐకి బాగా కనెక్ట్ అయ్యారనే అభిప్రాయంలో వాస్తవం లేకపోలేదు. అందుకే బ్యాంకులు ఇంకా తెలివి మీరి చివరకు యూపీఐ, ఏటీఎం లావాదేవీలపైన పరిమితులు పెట్టి ఛార్జీలు విధిస్తూ కాదేది బాదుడుకు అనర్హం అని తేల్చేస్తున్నాయి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఏటీఎం లావాదేవీల లెక్కింపు పద్ధతిని మార్చింది. ఇప్పటి వరకు ఏటీఎం కార్డు ద్వారా తీసే నగదును మాత్రమే పరిగణలోకి తీసుకోగా ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుండి తీసే నగదును కూడా ఉచిత పరిమితిలో భాగంగానే లెక్కిస్తారు. అంటే ఏటీఎం నుండి నగదు విత్డ్రా పరిమితి తగ్గబోతోంది. సాధారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులు నెలకు 5 లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే ప్రతి విత్డ్రాయల్పై 23కు పైగా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఏటీఎం కార్డు లావాదేవీలే పరిగణలోకి తీసుకునేవారు. ఇప్పుడు యూపీఐ లావాదేవీలు కూడా కౌంట్ చేస్తారు. హెచ్డిఎఫ్సి బాటలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నడుస్తోంది. పిఎన్బి తన ప్రీమియం డెబిట్ కార్డుల ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. గతంలో ఉన్న 1 లక్ష పరిమితిని ఇప్పుడు 50,000కు తగ్గించారు. రూపే ఎన్సీఎంసీ ప్లాటినం, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే ప్యాలాష్, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం రైస్ వంటి కార్డులకు ఈ కోత వర్తిస్తుంది. బంధన్ బ్యాంక్ లావాదేవీల ఛార్జీలతో పాటు విఫలమైన ట్రాన్సాక్షన్స్ పై కూడా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. సొంత ఏటీఎంలో నెలకు 5 ఫైనాన్షియల్ లావాదేవీలు ఉచితం. ఇతర ఏటీఎంలలో అయితే మెట్రోల్లో 3, నాన్ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. ఈ ఉచిత పరిమితి దాటితే ఫైనాన్షియల్ లావాదేవీకి 23 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి 10 రూపాయలు వసూలు చేస్తారు. ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే 25 రూపాయలు జరిమానా విధిస్తారు. ఒకవైపు ఎడాపెడా ఏటీఎం ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంకులు మరొక వైపు నెట్ బ్యాంకింగ్ వైపు వెళ్లాలంటూ కస్టమర్లకు ఉచిత సలహాలిస్తున్నాయి. ఇప్పటికే ఏటీఎంల వాడకాన్ని ప్రజలు తగ్గించేశారు. తాజా నిబంధనల కారణంగా వీటి వినియోగం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని తప్పనిసరి అవసరాలకు ఏటీఎం లావాదేవీలు చేయక తప్పడం లేదు అనే వాదనను బ్యాంకులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా అసలు ఏటీఎంలు ప్రవేశపెట్టినప్పుడు తామేం చెప్పాయనే సంగతిని బ్యాంకులు ఉద్దేశపూర్వకంగా మర్చిపోయాయి. ఈజీ బ్యాంకింగ్ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఎడాపెడా ఛార్జీల బాధుడితో అవి లాభపడుతున్నాయి. బ్యాంకులు బిజినెస్ చేసి లాభాలు సంపాదించుకోవాలి, కానీ తమ నష్టాలు పూడ్చుకోవడానికి తేరగా దొరికిన కస్టమర్ల జేబులు కత్తిరించే పనులు చేయడమేంటి అని నిపుణుల ప్రశ్నకు ఇక్కడ విలువలేదు. అదేమంటే సలహాలు చెప్పినంత తేలిక కాదు బిజినెస్ చేయడం అని బ్యాంకులు రివర్స్లో కౌంటర్లిస్తున్నాయి. మొత్తం మీద ఏటీఎం లావాదేవీల్ని అడ్డం పెట్టుకుని బ్యాంకులు వసూలు చేస్తున్న ఛార్జీల పర్వం దారి దోపిడీ కంటే తక్కువేం కాదనే అభిప్రాయాలున్నాయి. అసలు కొన్నేళ్ల క్రితం బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా పడిపోయి కస్టమర్లను డిపాజిట్ల కోసం ప్రాధేయపడ్డ బ్యాంకులే ఇప్పుడు కాస్త పరిస్థితి కుదుటపడేసరికి అడ్డగోలుగా రెచ్చిపోవడం విశ్వాసఘాతుకానికి పరాకాష్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ఏటీఎం కారణంగా మీకు ఎలాంటి అదనపు ఛార్జీలు పడబోవని హామీ ఇచ్చి ఖాతాదారులు వద్దంటున్నా కార్డులు అంటగట్టిన బ్యాంకులు ఇప్పుడు చివరకు బ్రాంచీల్లోనూ లావాదేవీలు పూర్తిగా తగ్గించేసి ఏటీఎంకు వెళ్లమని ఉచిత సలహాలిచ్చేంతగా తెగించిన బ్యాంకులు ఇప్పుడు ఏటీఎంలను వాడక తప్పని స్థితి కల్పించి మరీ ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడాన్ని ఏమనాలో కూడా అర్థం కాక కస్టమర్లు జుట్టు పీక్కుంటున్నారు. ఎవరేమనుకున్నా తమ పద్ధతి మార్చుకునే ప్రసక్తే లేదని బ్యాంకులు మొండికేస్తున్నాయి. కనీసం ఛార్జీల వసూల్లోనూ హేతుబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రతి ఛార్జీకి తమ బ్యాలెన్స్ షీటే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కానీ అసలు ఖాతాదారుల స్థితిగతులు, వారి ఇబ్బందుల గురించి ఆలోచించే తీరిక ఏ బ్యాంకుకు ఉండటం లేదు. కస్టమర్లకు నమ్మకంగా సేవలందించి వారి మనసులు గెలుచుకుని వారితో ఆరోగ్యకరమైన సంబంధం పెట్టుకోవాల్సిన బ్యాంకులు ఇలాంటి వెర్రిమొర్రి పోకడలతో ఖాతాదారులకు విశ్వాసరాహిత్యం కలిగిస్తున్నాయనడానికి సందేహించాల్సిన పనేం లేదు. మొత్తం మీద బ్యాంకు ఖాతా ఉంటే చాలు ఏదో రూపంలో ఛార్జీలు పడిపోతున్నాయి. అప్పటికి యూపీఐ పేమెంట్స్ వచ్చాక జనం బ్యాంక్ ఖాతాలు వాడకం బాగా తగ్గించారు. దీంతో తెలివి మీరిన బ్యాంకులు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో ఖాతాలు చల్లగా ఖాళీ చేసే పని మాత్రం మారడం లేదు. ఉద్యోగం చేసేవారి దగ్గర నుంచి మొదలుకొని వృద్ధులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. వేర్వేరు అవసరాల కోసం, ముఖ్యంగా జీతం అందుకునేందుకు, పెన్షన్ కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు, మహిళా సంఘాల కోసం, లోన్ కోసం ఇలా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరి దగ్గర ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లుంటాయి. ఇంట్లో చూస్తే 4-5 అకౌంట్లు ఈజీగా ఉంటాయి. వీటన్నిటినీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదండోయ్. వీటిల్లో అందించే సేవలు, సర్వీసులకు సంబంధించి బ్యాంకులు ఛార్జీలు విధిస్తుంటాయి. ఇది అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. బ్యాంకును బట్టి రూల్స్ మారుతుంటాయి. ఎక్కువగా ప్రతి బ్యాంకు ఖచ్చితంగా SMS సర్వీసులపై ఛార్జీలు విధిస్తుంటాయి. ఇంకా పాస్బుక్, చెక్ బుక్ సేవలు సహా డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు, ఏటీఎంలలో కార్డు వినియోగ ఛార్జీలు ఇలా ఉంటాయి.
ఇంకా బ్యాంకుల్లో నిర్వహించే బ్యాలెన్స్ కూడా కనీసం నిర్ణయించిన దానికంటే తక్కువగా ఉంటే మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఛార్జీలు విధిస్తుంటాయి. ఇటీవల కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అందిస్తున్నాయి. ప్రీమియం అకౌంట్స్పై మాత్రం తప్పనిసరిగా కనీస నిల్వ మెయింటైన్ చేయాలి. బ్యాంకులు ఇలా ఛార్జీల ద్వారానే కోట్లల్లో వసూలు చేస్తుంటాయని చెప్పొచ్చు. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలా కనీస నిల్వ నిర్వహించని బ్యాంక్ అకౌంట్లపై విధించిన ఛార్జీలు ఎస్ఎంఎస్ ఛార్జీల వివరాలని గత 3 ఆర్థిక సంవత్సరాలు అంటే 2022-23, 23-24, 2024-25కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. కనీస నిల్వ నిర్వహించినందుకు విధించిన ఛార్జీల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా ఈ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఛార్జీలతోనే 1577.87 కోట్లు వసూలు చేసింది. 2022-23లో 486.16 కోట్లు, 2023-24లో 674.04 కోట్లు, 2024-25లో 417.67 కోట్లు ఛార్జీల రూపంలో వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 1272.17 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇండియన్ బ్యాంక్ 1166.27 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంకా కెనరా బ్యాంక్ 1027.23 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 932.82 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 540.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 495.75 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 428.32 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 383.31 కోట్లు, యూకో బ్యాంక్ 115.29 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 110.12 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 43.61 కోట్లు వసూలు చేశాయి. ఈ ఛార్జీల సంగతి పక్కన పెడితే దీనిపై కేవలం వడ్డీ ఆదాయమే ఆయా బ్యాంకులకు కోట్లల్లో ఉంటుందంటే అతిశయోక్తి కానే కాదు. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం 7% వేసుకున్నా 10,000కు 700 రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ లెక్కన వందలు వేల కోట్ల రూపాయలకు ఎంతొస్తుందో ఊహించడం కష్టం కాదు. ఉదాహరణకు ఒక్కో బ్యాంకుకు కోట్లలో కస్టమర్లుంటారు. ఖాతాలు అంతకు మించే ఉంటాయి. ప్రైవేట్ రంగంలో చూస్తే హెచ్డిఎఫ్సికి 10 కోట్ల మంది కస్టమర్లుంటే యాక్సిస్ బ్యాంకు 5.4 కోట్ల మంది ఖాతాదారులు, ఐసిఐసిఐకి 4 నుంచి 5 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. అదే ప్రభుత్వ రంగానికి వస్తే ఎస్బీఐకి 53 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 18 కోట్లు, యూనియన్ బ్యాంక్కి 15 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. కనీసం 10% ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు విధించినా కూడా బ్యాంకులకు భారీగానే ఆదాయం వస్తుంది. ఇక దానిపై వచ్చే వడ్డీ సరే. ఇప్పుడు కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ వసూలు చేసిన 1,500 కోట్లపై వడ్డీ ఆదాయమే 100 కోట్ల రూపాయలపైనే ఉంటుందని ఈ లెక్కన మిగతా బ్యాంకుల ఆదాయం ఎంతో తేలిగ్గానే అంచనా వేయొచ్చు. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ ఛార్జీనే చిలక్కొట్టుడనుకుంటే ఇక దానిపై అదనంగా వచ్చే అదనపు ఆదాయాన్ని ఏమనాలో బ్యాంకులే చెప్పాలి. ఇక ఎస్ఎంఎస్ ఛార్జీల విషయంలో గణాంకాలు వేరేలా ఉన్నాయి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్లో ఉంది. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో చూస్తే ఈ బ్యాంకు ఎస్ఎంఎస్ ఛార్జీల రూపంలో 1188.14 కోట్లు వసూలు చేసింది. కెనరా బ్యాంకు 506.28 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 202.42 కోట్లతో మూడో స్థానంలో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 308.72 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 360.45 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 204.89 కోట్లు, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా 183.78 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 117.86 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 182.49 కోట్లు, ఇక యూకో బ్యాంక్ 113.27 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 19.77 కోట్లు వసూలు చేశాయి. వీటి ఆదాయాలపైన వడ్డీ రూపంలో వచ్చే అదనం మామూలే. ఇంకా చెప్పాలంటే క్రెడిట్ కార్డులు బ్యాంకులకు ఆదాయపరంగా కామధేనువులుగా మారిపోయాయి. నిజానికి క్రెడిట్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. 45 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా లోను పొందవచ్చు. బిల్లు చెల్లించినప్పుడు రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిని రిడీమ్ చేసుకుని ప్రయోజనం పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించుకుని బిల్లులను డ్యూ తేదీలోగా చెల్లించినంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ బిల్లు చెల్లించడం ఆలస్యమైనప్పుడే సంబంధిత బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తాయి. ఇటీవలి కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు ఆలస్య రుసుములను పెంచేస్తూ వస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు బిల్లులపై డ్యూ తేదీ దాటిన 3 రోజుల తర్వాతే ఛార్జీలు వసూలు చేయాలి. అంటే డ్యూ తేదీ తర్వాత 3 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తే ఎలాంటి లేట్ ఫీజు ఉండదు.
కానీ 3 రోజులు దాటితేనే బ్యాంకులు వడ్డీ రేటుతో పాటు 18% జీఎస్టీని జత చేసి బాధేస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం ఆలస్యమైతే ఎస్బీఐ 3.5% వడ్డీ వసూలు చేస్తుంది. డ్యూ అమౌంట్ 500 లోపుంటే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. అదే డ్యూ అమౌంట్ 500 నుంచి 1000 లోపుంటే 400 ఆలస్య రుసుము వసూలు చేస్తోంది. 1000 నుంచి 10,000 లోపు డ్యూ అమౌంట్కు 750 లేట్ ఫీజు, 25,000 నుంచి 50,000 వరకు డ్యూ అమౌంట్ ఉంటే 950 ఛార్జీ, అలాగే 50,000కు మించి డ్యూ అమౌంట్ ఉంటే 1300 లేట్ ఫీజుగా వసూలు చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ అమౌంట్పై 3.6% వడ్డీ వసూలు చేస్తోంది. 500 లోపు డ్యూ అమౌంట్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు. 500 నుంచి 5,000 వరకు ఉంటే 500 లేట్ ఫీజు, 10,000 లోపు ఉంటే 750, 10,000 దాటితే 1,200 లేట్ ఫీజు వసూలు చేస్తోంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, కోటాక్ మహేంద్ర బ్యాంకులు అన్నీ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్య రుసుములను వసూలు చేస్తున్నాయి. ఇలా వడ్డీ, చక్రవడ్డీ పేరుతో అసలు బిల్లు కంటే ఈ ఆలస్య రుసుమే ఎక్కువగా ఉంటుంది. దీంతో కస్టమర్లు టారెత్తిపోతున్నారు. అదేమంటే ఈ నిబంధనల గురించి ముందే చెబుతున్నామని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి. కానీ క్రెడిట్ కార్డుల సంఖ్య ఇబ్బడి ముప్పడిగా పెరిగిన తరుణంలో ఛార్జీలు హేతుబద్ధీకరించకపోగా ఎప్పటికప్పుడు ఎలా అదనంగా గుంజుదామా అనే ధోరణితో మంచిది కాదనే అభిప్రాయాలకు విలువే లేకుండా పోతోంది.